కొద్ది పక్కకి రాములు సాధిస్తాం రజకైలమ్మ ఆశయాలను. ధన్యవాదాలు కవితక్క. రజకుల గురించి అసెంబ్లీలో గొంతెత్తిన ధన్యవాదాలు కవితక్క. ధన్యవాదాలు కవితక్క. జై రజక, జై రజక. ధన్యవాదాలు కవితక్క. ధన్యవాదాలు కవితక్క. జై రజక. ధన్యవాదాలు కవితక్క. రజకుల గురించి గొంతెత్తిన కవితక్కకు జై. జై కవితక్క, జై కవితక్క. ధన్యవాదాలు కవితక్క. జై రజక. అట్లా ధన్యవాదాలు కవితక్క. కవితక్క ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా ఎమ్మెల్సీలను గతంలో ఎన్నోసార్లు కలవడం జరిగింది. దేనికోసం అంటే కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకులను కూడా ఎస్సీ జాబితాలోకి చేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్ని పార్టీల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను అసెంబ్లీ లోపల అందరినీ కలవడం జరిగింది. మేము గతంలో ఎమ్మెల్సీ కవిత గారిని ఒక 5-10 సార్లు అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో కలిసి ఆమెకు వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆమెను అఖిల భారత రజక సంఘం మనవిని ఆలకించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి శాసన మండలి సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రజకుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అఖిల భారత రజక సంఘం తరఫున అదేవిధంగా రజకులందరి తరఫున ప్రత్యేకంగా కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో అఖిల భారత రజక సంఘం రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఆ రోజు 2016లోనే ఆయన చేత అసెంబ్లీలో మాట్లాడించినటువంటి ఘనత అఖిల భారత రజక సంఘాన్ని. దాని తర్వాత కేంద్రంలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తోటి కూడా కేంద్ర మంత్రిని పార్లమెంట్లో కూడా మాట్లాడించినటువంటి ఘనత అఖిల భారత రజక సంఘాన్ని. ఇన్ని రోజులకి అన్ని లీడర్లు కలిసినప్పటికీ ఎవరు పట్టించుకోకపోయినా రజకుల పక్షాన నిలబడి రజకుల గొంతుకై శాసన మండలి సాక్షిగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినందుకు రజకులందరి తరఫున కవితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకులని ఎస్సీ జాబితాలోకి ఎందుకు చేర్చట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ రజక సమాజానికి సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.